పండగలైనా పెళ్లిళ్లైనా వస్త్రాలకు వేదికొక్కటే, అదే ఎస్ఆర్ షాపింగ్ మాల్. ఫ్యామిలీ అంతటికి అన్లిమిటెడ్ ఆఫర్స్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. కేంద్ర ప్రభుత్వం 2025 బడ్జెట్ కసరత్తు ప్రారంభించింది. ఈసారి బడ్జెట్లో ఎలాంటి తాయిలాలు ఉండొచ్చు? ప్రధానంగా ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్స్ పైన చర్చలు జరుగుతున్నట్టుగా నేషనల్ మీడియాలో హోరెత్తిపోతున్నటువంటి పరిస్థితి. ఉపశమనం నిజంగానే మధ్యతరగతి జీవులకి లభించే అవకాశం ఉందా? అసలు టోటల్గా ఎకానమీ కండిషన్ ఏంటి? $5 ట్రిలియన్ ఎకానమీగా మారాలంటే ఇప్పుడే పునాదులు పడతాయనేటువంటి చర్చ జరుగుతుంది. ఆ దిశగా కేంద్రం అడుగులు పడతాయా? ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆర్థిక రంగ నిపుణులు ఎస్వి చలపతి గారు మనతో పాటు ఉన్నారు. చలపతి గారు, సో $5 ట్రిలియన్ ఎకానమీ టార్గెట్ 10 బడ్జెట్లు అయిపోయినాయి ఎన్డీఏ గవర్నమెంట్. 11వ బడ్జెట్ ఫుల్ బడ్జెట్కి ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మధ్యలో ఇంటరిమ్ బడ్జెట్ ఓటాన్ అకౌంట్ ముందు పెట్టారు, తర్వాత ఇంటరిమ్ చేశారు. సో ఇప్పుడు ఫుల్ బడ్జెట్లో ఒక దిశానిర్దేశం జరుగుతుంది. 2027-28 నాటికి ఎకానమీకి బూస్ట్ అయ్యే విధంగా నిర్ణయాలు ఉంటాయి. అటువంటి చర్చలు కానీ అటువంటి అంశాలకు సంబంధించినటువంటి సంకేతాలు కానీ ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే వాళ్ళ కాన్సెప్ట్ ఒకటి ఉంది, జమిలీ ఎలక్షన్. అవును, దేశమంతా ఒకటే ఎలక్షన్ కదా. 1951లో నెహ్రూ గారు పెట్టినట్టు స్టేట్ అసెంబ్లీ పార్లమెంట్ ఒకటేసారి జరిపించాలి. అట్లా జరగాల, సో దట్ డిసిషన్స్ ఉండదు అని. ఆ జమిలీ సపోజ్ 2026లో పెట్టాలి అని అనుకున్నారు అనుకోండి, వాళ్ళు మైండ్లో బహుశా ఉండొచ్చు. ఓకే, కాబట్టి 25 బడ్జెట్ వాళ్ళు లాస్ట్ బడ్జెట్ అవుతుంది. ఇది ఒకటే బడ్జెట్ పెట్టాలంటే ఇంకో బడ్జెట్ ఉండదు. కాబట్టి ఈ బడ్జెట్లో కన్సెషన్ ఇస్తే మిడిల్ క్లాస్లో ఉండేటువంటి అసంతృప్తి కొంత తగ్గాల. ఓకే, మిడిల్ క్లాస్ ఓట్లు పడట్లేదు అనేది వాళ్ళకు ఒక కాన్సెప్ట్ వచ్చింది. ఓకే, మనకు 240 సీట్లు ఎందుకు వచ్చాయంటే మిడిల్ క్లాస్ ఓట్లే లేదు. ఓకే, మిడిల్ క్లాస్లో దాదాపు ఒక 3 కోట్ల ఓట్లు తగ్గిపోయినాయి. ఓవరాల్ కంట్రీ తీసుకుంటే 2-3 వేల కోట్ల ఓట్లు తగ్గిపోయినాయి. ఇవి మళ్ళీ పడితే మళ్ళీ 300 సీట్లు వస్తాయి. ఓకే, అన్ని ఓట్లు పడాలంటే కష్టం అన్నమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో సమ్ బెనిఫిట్ హ్యాస్ టు బి గివెన్. సో మిడిల్ క్లాస్కి ఏమి బెనిఫిట్స్? మిడిల్ క్లాస్కి తాయిలాలు ఎలా ఇవ్వాలి అనేది ఇప్పుడు పెద్ద కసరత్తు. పెద్దవాళ్ళని ఎలా బాధాలనేది కూడా ఇంకోటి జరుగుతుంది. అది వేరే విషయం. అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ నేను కూడా ఒక సజెషన్ ఇచ్చాను బడ్జెట్కి. ఫారిన్ వెళ్ళే వాళ్ళని ఎత్తున ట్యాక్స్ చేయమని వేశారు. ఓకే, TCS అని పెట్టారు, ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్. ఓకే, 7 లక్షల కన్నా పైన ఎక్కువ ఖర్చు పెడితే ఫారిన్కి వెళ్ళి మీరు ఇంక్లూడింగ్ ఛార్జెస్ దానికి ట్యాక్స్ కట్టాలి. ఓకే, 10% కట్టాలి. అయిపోయింది. ఇప్పుడు అట్లాంటి కొత్త ఆలోచనలు కూడా కొన్ని చేస్తున్నారు. ఓకే, అట్లాంటి కొత్త ఆలోచనలు కూడా అంటే ఫారిన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి వెహికల్స్ మీద ఎక్స్ట్రా ట్యాక్స్ వేయచ్చు, లేదా దానిలో మధ్యతరగతికి రిలీఫ్ వచ్చేది ఏముంటుంది? ఇప్పుడు అక్కడ వసూలు చేస్తే ఇక్కడ ఇవ్వగలరు. ఓకే, ఒక ఇన్కమ్ ఉంటేనే ఒక అవుట్గో ఉంటుంది. ఏదో 15 లక్షలకి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ని మారుస్తారు, 15 లక్షల లిమిట్ నేషనల్ మీడియాలో చాలా బలంగా వినిపిస్తుంది. అంటే దానివల్ల ఒక ప్రభావంలో ఒక లాస్ ఉంది. ఇన్ ద సెన్స్ దాదాపు 1,00,000 కోట్లు పోతాయి. దాదాపు వచ్చే ఇన్కంలో 1,00,000 కోట్లు పోతాయి ఈ డెసిషన్ తీసుకుంటే. ఈ 1,00,000 కోట్లు పోరుగో చేస్తే బడ్జెట్ తలకిందులు అవుతుంది. దాన్ని ఎలా చేయాలనేది సమస్య. కానీ ఇప్పుడు మీరు 2 అంశాలు చెప్పారు. 1 నేషన్ 1 ఎలక్షన్కి కనుక దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఈ బడ్జెట్లో ఈ రాయితీలు ఇచ్చుకుంటూ వెళ్తే $5 ట్రిలియన్ ఎకానమీ అనేది కళ. అది 2022లో చెప్పారు, కళ అనుకోవాలి కదా. 25 చెప్పారు, కాలేదు. 26, 27 అవుతుంది. ఓకే, ఈ కళగా ఉంటుంది. ఎందుకంటే దే ఆర్ కంపేరింగ్ విత్ డాలర్. ఇప్పుడు డాలర్ ధర పెరిగింది కదా, ఈరోజు 85-80 పైసలు టచ్ అయింది. రేపు 86 అయిపోతుంది సోమవారం. 86 రూపాయలు అయిపోతే ఈ $5 ట్రిలియన్ కాస్త ఇంకా తగ్గుతుంది. ఓకే, రూపాయి వాల్యూ తగ్గే కొద్దీ మన జీడిపి కూడా తగ్గిపోతుంది. ఇంకా డాలర్లో లెక్కేస్తారు కాబట్టి $5 ట్రిలియన్ కాబట్టి డాలర్ లెక్క కాబట్టి జీడిపి లెక్కేసుకోవాలి. తగ్గిపోతుంది. డాలర్ పెరిగితే జీడిపి ఏ కంట్రీకి తగ్గిపోతుంది, ఎందుకంటే డాలర్ కాస్ట్లీ కదా. సో ఆ దృష్టిలో చూసుకుంటే 26, 27 కానీ కాదు. ఓకే, అది కాదు. కానీ జమిలీ దృష్ట్యా వాళ్ళు కొన్ని కన్సెషన్స్ ఇచ్చే అవకాశం మాత్రం కొట్టేయలేవు. ముఖ్యంగా ఏమవుతుందంటే 3 లక్షల దాకా ఇప్పుడు ట్యాక్స్ లేదు. 3 లక్షల నుంచి 7 లక్షల దాకా 5% ఉంది. ఈ 5%ని సపోజ్ 4% చేసినా కూడా కొంత రిలీఫ్ వస్తుంది. ఐ కెన్ సే. ఆ తర్వాత బ్యాంకులో డిపాజిట్లు పెరగడానికి ఒక పని చేయాలి. డిపాజిట్లు పెరగకపోతే మన గవర్నమెంట్ ఇబ్బంది పడుతుంది. బాండ్స్ కొనేవాళ్ళు ఎవరు? బ్యాంకులే కొనాలి. ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలే కొంటున్నాయి బాండ్స్.
ఈ మిగిలిపోయిన బాండ్స్ ఏవైతుందో అమ్ముడుపోకుండా అవి ఆర్బీఐ కంపల్సరీ తీసుకోవాలి. అండర్ రైటింగ్ చేసేది వాళ్ళే కాబట్టి, బాండ్స్ అమ్మేది వాళ్ళే కాబట్టి మిగిలిన వాళ్ళు తీసుకుంటారు. ఈ ప్రహర్లో డిపాజిట్ పెంచడానికి కూడా ఒక మార్గం ఎతకాలి. అయితే మిడిల్ క్లాస్ డిపాజిట్ వేయట్లేదు. ఓకే. సో డిపాజిట్లో ఒక కొత్త స్కీమ్. అంత ప్రాబ్లం ఏంటి? డిపాజిట్స్ని అవాయిడ్ చేయడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు ప్రతిదీ కూడా డిజిటల్ వైట్ మనీ అని చెప్పి చేశారు కదా. అవునండి. సో డిపాజిట్స్ పడిపోవడానికి ఏమైనా రీజన్ ఉందా? డిపాజిట్ పెరగకుండా పోవడానికి రీజన్ మెయిన్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో 69 లక్షల కోట్లు దాటేసింది. ఓకే. బ్యాంకులు, కమర్షియల్ బ్యాంకుల్లో ఉండేటువంటి ఎస్బీఐ అకౌంట్ కూడా 68 లక్షలే. సో దీనికన్నా అది ఎక్కువ ఉంది. ఇప్పుడు లేదు చరిత్రలో. జనం అటుపోతున్నారు. 7% కన్నా ఎక్కువ వస్తుంది కదా. ఎడదిరిగి 7% కన్నా ఎక్కువ వస్తుంది. ఇన్ఫ్లేషన్ కన్నా వడ్డీ రేటు తక్కువ ఉందని. ఓకే. ఇన్ఫ్లేషన్ కన్నా బయట మనం చూసే ఇన్ఫ్లేషన్ వేరే, వాళ్ళ ఇన్ఫ్లేషన్ వేరే కదా. వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం తీసుకున్నా కూడా 5.46% వేసుకున్నా కూడా 7% వడ్డీకి ఏమొస్తుంది? ఏమి రాదు. ఇలా 100 రూపాయలు వేస్తాము, రేపు 7 రూపాయలు వస్తుంది. ఈ లోపల ధర 5.5 పెరిగింది కదా. మనకు వచ్చేది నెట్ 1.5 కదా. అదే మ్యూచువల్ ఫండ్లో 10% వచ్చినా కూడా మనకు లాభమే కదా. ఇట్లా ఆలోచిస్తున్నారు. పైగా బ్యాంక్లో వేస్తే ఛార్జీలు, తీస్తే ఛార్జీలు రకరకాలు వచ్చేస్తాయి. మినిమం బ్యాలెన్స్, ఏటీఎంలో డబ్బులు తీస్తే ట్యాక్స్ అన్నీ పడుతున్నాయి కదా. సో వీటి వల్ల ఎక్కువ లాభాలు వస్తున్నాయి తప్పించి, లోక్సభలో మనం చెప్పారు 22,000 కోట్లు అదర్ ఛార్జెస్ వల్ల వచ్చిందని. ఓకే. అదర్ ఛార్జెస్ అన్ని ఇవే ఏంటి? ఏటీఎం డ్రా చేయడం వేరే బ్యాంకులో, మినిమం బ్యాలెన్స్ వాటి మీద కూడా మళ్ళీ ట్యాక్స్లు ఉంటాయి. మినిమం బ్యాలెన్స్ మీద 22,000 కోట్లు వచ్చాయి. ఓకే. ఓకే. బట్టి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేదు. లాస్ట్ 3 ఇయర్స్లో 22,000 కోట్స్ వచ్చేసింది. సో మీరు ఎకానమీని చూసేటువంటి కోణంలో ఇప్పుడు ఒకవేళ 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది ఇంప్లిమెంటేషన్లో ఉంటే 27 కానీ 28లో ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తే కంపల్సరీ ఇన్కమ్ ట్యాక్స్ రిలాక్సేషన్లో ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది. అయితే నా అంచనా ఏంటంటే ఈ 3 లక్షల స్లాబ్ని 5 లక్షలు చేయొచ్చు. ఓకే. మిగతా కదిలించకపోవచ్చు. 15 లక్షలు అంటున్నారు ఏంటి? 15 లక్షల 15 లక్షలు ఆల్రెడీ కొత్త రిజిమ్ ఉంది కదా, కొత్త ట్యాక్స్ సిస్టమ్ పెట్టారు కదా లాస్ట్ బిఫోర్ ఇయర్. అందులో 15 లక్షల పైన ఉన్న వాళ్ళు జనరల్గా అటే పోతున్నారు. 15 లక్షలు దాటిన వాడికి, అంటే సంవత్సరం నెలకి 1,50,000 దాటిన వాళ్ళందరూ కూడా ఈ హౌసింగ్ లోను ఇవన్నీ వాళ్ళకి పని చేయట్లేదు. ఎందుకంటే ఏటీసీలో మీకు వచ్చేది 2 లక్షలే. 2 లక్షలకి ఏమి రాదు, పిఎఫ్ఏ పోతుంది వాళ్ళకి. దే కెనాట్ సేవ్ ఎనీథింగ్ ఎల్స్. వచ్చిందంటూ పిఎఫ్కు పోగా హౌసింగ్ లోన్ బెనిఫిట్ రావట్లేదు వాళ్ళకి. సో హౌసింగ్ లోన్ బెనిఫిట్ ఇవ్వాలనేటువంటి కాన్సెప్ట్ అయితే ఇప్పుడు ఉంది. సో అంటే 2 lakhs కాకుండా అడిషనల్గా ఏటీసీలో 2 lakhs కాకుండా ఒక 2 lakhs అడిషనల్గా హౌసింగ్ లోన్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలా. ఇస్తే మిడిల్ క్లాస్ సంతోషపడతారు. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి బ్యాంకుల దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బాండ్స్ వస్తాయి. అంతకుముందు ఒకసారి వచ్చింది 2 lakhs దాకా మన్మోహన్ సింగ్ గారు టైంలో ఇచ్చారు. 2 lakhs దాకా పెట్టుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా ఉంది అప్పుడు. ఓకే. ఇప్పుడు మళ్ళీ అటువంటి డిపాజిట్ పెట్టాలి. 5 years 5 years దాకా దాని మీద ఇంకేం లోన్లు ఉండవు. దాన్ని సెక్యూరిటీగా తీసుకోకూడదు. ఫిక్స్డ్ అంతే, అలాగే ఉంటుంది. 5 years తర్వాత మనకి అసలు వడ్డీ వస్తుంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి బాండ్ తీసుకొని బడ్జెట్లో తగ్గిస్తారు. ఓకే. ఓకే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ అంటే జనాలు 8%, 8.5% పెట్టామనుకోండి, జనం వెళ్తారు కదా. ఓకే. అలాగే ఇప్పుడు డాలర్ పెరిగింది కాబట్టి ఫారిన్ నుంచి వచ్చే ఫండ్స్ ఉంటాయి, ఎన్ఆర్ఐలు వేసే డిపాజిట్లు ఉంటాయి కదా, దానికి వడ్డీ పెంచుతారు. దానికి కూడా ఒక బాండ్ అనేది పెడతారు ఒక 5 ఏళ్ళకి. సో అంటే ఒక మిడిల్ క్లాస్ యాంగిల్లో చూస్తే ఒకటి ట్యాక్స్ లిమిట్లో మార్పులు చేర్పులు చేయడం, రెండోది ఇప్పుడు మీరు అన్నట్టుగా హోమ్ లోన్కి సంబంధించి ఇంట్రెస్ట్కి ఎగ్జామ్షన్ ఇవ్వడం కంపల్సరీ, మూడోది వచ్చేసరికి మీరు ఇప్పుడు చెప్పారు కదా వాళ్ళకి బాండ్స్ ఇస్తే 2 years పాటు ఒక 5 years బాండ్స్ పెడితే అసలు ప్లస్ వడ్డీ, ఇవి 3 బెనిఫిట్స్ మిడిల్ క్లాస్కి ఎఫెక్ట్ అయ్యాయి. మిడిల్ క్లాస్కి అంటే వాళ్ళకి మంచి ఖుష్ ఖబరి అనుకోవాలన్నమాట. సో అట్లాంటి పరిస్థితి ఉంటుంది. మిగతా సెక్టర్ సంగతి పక్కన పెట్టి చూస్తే ఈ 3 అంశాలను కనుక బడ్జెట్లో పొందుపరిస్తే మిడిల్ క్లాస్ నిజంగానే దానికి ప్యాంపర్ అయ్యేటువంటి స్కోప్ ఉంటుందా? ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా లేదా గవర్నమెంట్ తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల కొంత సానుకూలత వచ్చే అవకాశం కానీ ఉంటుందా? అంటే ఒక అడ్వాంటేజ్ ఒక డిసడ్వాంటేజ్ చెప్తాను. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మిడిల్ క్లాస్లో ఉన్న ఆలోచన ఏంటంటే మనం వద్దన్నా కాదన్నా మోడీ గారే వస్తారు, ఇంకా నలుగురిని కలుపుకొని ఆయన వస్తాడు కదా. కాబట్టి ఇచ్చిందంటే తృప్తిపడదాం. ఓకే. ఈ కాన్సెప్ట్ ఉంటుంది మిడిల్ క్లాస్. ఎంతో కొంత చేస్తే అదే మంచిది, అదే బెటర్. తగ్గించాడు కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ కొనుక్కుంటే ఎగ్జిబిషన్ అన్నాడు కదా, అది కొత్త రిజిమ్ కూడా ఇస్తూ ఉంటారు.
15 లక్షల డిపాజిట్ 15 లక్షలు ఇన్కమ్ దాటిన వాళ్ళు కొత్త రిజిమ్లో పోతున్నారు కదా, వాళ్ళకి 20 లక్షలు ఉన్నాడు, 50 లక్షలు ఉన్నాడు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్ మీరు 5 లక్షలు కొనుక్కోండి, మీకు ఎగ్జామ్స్ ఇస్తూ ఉంటారు. అప్పుడు బ్యాంక్ డిపాజిట్లు పెరగకపోయినా కూడా నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డబ్బులు వస్తాయి. గవర్నమెంట్ దగ్గర ఫండ్ పెరుగుతుంది. అది బడ్జెట్లోంచి రావడం ఫోకస్ అంతా అక్కడ ఫండ్ పెంచుకోవడం పైనే ఉంది గవర్నమెంట్కి. అది అందువల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ వస్తుందనేది నా అంచనా. రెండోది ఈ యొక్క మిడిల్ క్లాస్కి ఆ 3 లక్షలది 5 లక్షలు చేసే అవకాశం ఉంది. 5 లక్షల దాకా వేసేవాళ్ళది దాదాపుగా ఒక 25 లక్షలు రిటర్న్స్ 2 రోజుల్లో సాల్వ్ చేశారు. టైం వేస్ట్ కదా, చూసేందుకు టైం లేదు, స్టాఫ్ లేరు. అప్పుడు 41,200 మంది ఉన్నారు 2004లో, ఇప్పుడు 41,000 మంది ఉన్నారు ఇన్కమ్ ట్యాక్స్లో. స్టాఫ్ లేరు. ఏదో గంటకు ఒకసారి కొన్ని తోసేస్తుంది, అది కరెక్ట్ ఉందా లేదా రిటర్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో తోసేస్తున్నారు. అందువల్ల మనకు తెలిసింది ఏంటంటే 3 లక్షల నుంచి 5 లక్షలు పెంచే అవకాశం ఉంది, లేదా అట్లీస్ట్ 4 లక్షలైనా పెంచుతారు. 4 లక్షల పెద్ద రిలీఫ్ అయ్యే అవకాశం. అక్కడ దాకా ట్యాక్స్ ఉండదు, మీరు రిటర్న్ మీరు సబ్మిట్ చేయక్కర్లేదంటే కొంతమంది సంతోషపడతారు కదా. 3 లక్షల లిమిట్ అనేది మరీ మీగర్ అమౌంట్. ఎందుకంటే పనివాళ్ళు కూడా బతికాలు సంపాదిస్తున్నారు ఈ రోజుల్లో, పనివాళ్ళు కూడా బతికాలు సంపాదిస్తున్నారు. వాళ్ళు కూడా జోకేస్తున్నారు, మాకు కూడా ఏమైనా జిఎస్టీ వేస్తారేమో అని. అది ఏం చేయలేం మనం, పరిస్థితి అలా ఉంది. థ్యాంక్ యూ చలపతి గారు, మీ అభిప్రాయాలు చెప్పినందుకు. ఇది మిడిల్ క్లాస్ రిలీఫ్కి సంబంధించి 3 మౌలికమైనటువంటి అంశాలు ఉన్నాయని చలపతి గారు విశ్లేషిస్తున్నారు. అలానే కేంద్ర ప్రభుత్వానికి ప్రస్తుతం ఉన్నటువంటి నిధుల కొరతని ఫండ్ రైజ్ చేయడం కోసం చేయాల్సినటువంటి పనులపైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అదే క్రమంలో 1 నేషన్ 1 ఎలక్షన్ అనేటువంటి విధానం పైన దృష్టి పెడితే కనుక ఖచ్చితంగా ఈ బడ్జెట్లో మిడిల్ క్లాస్కి ఇన్కమ్ ట్యాక్స్ పరంగా కొన్ని సంతోషకరమైన వార్తలు ఉండే అవకాశాలు ఉన్నాయని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.